వెల్కమ్ టు మై ఛానల్ కల్పన ప్రసాద్. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ నేషనల్ న్యాచురోపతి డే. ఈరోజు న్యాచురోపతి డే. అందరూ కూడా న్యాచురోపతి అనేది ఫాలో అవ్వండి. సిన్స్ గాంధీజీ గారు కూడా న్యాచురోపతి అనేది ఫాలో అయ్యేవారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని చాలామంది ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వాలి, మంచి హెల్తీ అండ్ హ్యాపీగా ఉండాలనుకునే వారు మటుకు తప్పకుండా ఈ న్యాచురోపతి అనేది ఫాలో అవ్వండి. చక్కగా బ్రౌన్ రైస్, గ్రీన్ టీ ఇలాంటివన్నీ కూడా తీసుకోండి. చక్కగా రాగి మాల్ట్ ఇలాంటివన్నీ, ఫ్రూట్స్, చపాతీ, రోటీ ఇలాంటివన్నీ కూడా ఫాలో అవ్వి చక్కగా న్యాచురోపతి ముందు నుంచే ఏదైనా డిసీజ్ రాకముందే ముందు నుంచి ఇలాంటి కేర్స్ తీసుకుంటే తద్వారా తర్వాత మెడిసిన్స్ అనేవి యూజ్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుండి ఇప్పటి నుండి మీరు మంచిగా న్యాచురోపతి అనేది ఫాలో అవ్వండి. హ్యాపీగా లైఫ్ అనేది హెల్తీగా ఉంచుకోండి. ఓకే, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యాచురోపతి డే అండ్ హ్యాపీ నాగుల చవితి. ఈరోజు మేము నాగుల చవితికి స్టీల్ ప్లాంట్ వెళ్తున్నాము. అలాగే పుట్లో పాలు పోసుకోండి, ఇంకా పిక్నిక్గా అన్నీ కూడా చూసుకోండి. అక్కడ స్టీల్ ప్లాంట్లో టెంపుల్స్ అన్నీ కూడా మీకు మేము చూపిస్తాము. అన్నీ కూడా చాలా ఎక్కువ టెంపుల్స్ అని ఉన్నాయి అక్కడ. టెంపుల్స్ అన్నీ కూడా పెద్దవి, అవన్నీ కూడా మేము చూపిస్తాం. మీరు అందరూ చూడండి, మీతో మేము అన్నీ కూడా షేర్ చేసుకుంటాం ఈరోజు. థ్యాంక్ యూ. నో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. అవుటర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు నగరం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ. స్టీల్ ప్లాంట్ అంతా కూడా చాలా గ్రీనరీగా, చాలా గ్రీనిష్గా, నేచర్ అంతా కూడా ఫ్రెష్గా, హ్యాపీగా చాలా బాగుంటుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ టెంపుల్స్ అన్నీ కూడా చూపిస్తాము మొత్తం. చూడండి, చూస్తున్నారు కదా. ఈ ఇయర్ అయితే అందరూ కూడా స్టీల్ ప్లాంట్కి వచ్చేసారు. చాలా గ్రీనిష్గా బాగుంటుంది అనేసి నాగుల చవితి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కూడా కార్స్లోని, ఇంకా పిక్నిక్ వ్యూ కూడా చేసుకోవచ్చు మరి. కార్తీక మాసంలోని వనభోజనాలు కూడా చేస్తారు తప్పనిసరిగా. సో అలాగే నాగుల చవితి మరియు పిక్నిక్ కూడా అయిపోద్ది అనేసి అందరూ కూడా ఎక్కువ స్టీల్ ప్లాంట్ అని ప్రిఫర్ చేస్తున్నారు. చాలా బాగుంటుందని. నాగుల చవితి స్పెషల్ అండి. కల్పనా ప్రసాద్ గారు పుట్టకు పూజ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే నాగుల చవితి స్పెషల్ ఏంటి అనేది. ఎవరికైనా నాగదోషాలు ఉన్నాయల్లా, అంటే పెళ్ళి కాని వారు కానీ, మరి అదేవిధంగా పిల్లలు పుట్టని వాళ్ళు కానీ ఈ నాగుల చవితి రోజు పుట్టకు పూజ చేసిన ఎడల, నాగదేవతకు పూజ చేసిన ఎడల వాళ్లకు మ్యారేజ్లు జరుగుతాయని, మరి అదేవిధంగా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారని వాళ్ళకి గట్టి నమ్మకం. అదేవిధంగా మనలోని సర్పనాడులు అనే ప్రత్యేకమైన నాడులు ఉండడం వల్ల ఆ నాడులు శుద్ధి జరిగి మనకి ఆరోగ్యం అనేది వస్తుంది అనేది మరొక నానుడి. మరి అదేవిధంగా మన పూర్వీకులు అయినటువంటి మనుషులు ఈ నాగదేవత, నాగుపాములు అంటే సరీసృపాల నుండే ఉద్భవించాయి అని రీసెంట్ స్టడీస్ అనేవి చెప్తున్నాయి. అంటే పరిణామం ప్రకారం సరీసృపాల నుండి మానవులు అనేవాళ్ళు, క్షీరదాలు అనేవి ఉద్భవించారు. ఆ విధంగా చూసుకున్న మన పూర్వీకులను పూజిస్తున్నట్టు ఇది మన పూర్వీకులు పెట్టడం జరిగింది. అదొక నానుడి. మరి అదేవిధంగా ఈ నాగదేవతను పూజించడం ప్రకృతిలో ఉండేటటువంటి జంతు సమూహాలను, అంటే పాములను కాపాడాలి అనే మరొక దృక్పథంతో మన పూర్వీకులు ఈ నాగుల చవితిని పెట్టడం జరిగింది. ఎందుకు అనిసంటే, ఎప్పుడైతే మనం పామును చూసిన వెంటనే భయపడిపోయి ఆ పాములను చంపేస్తాం. ఆ విధంగా చంపడం వల్ల ఎలుకల యొక్క సంతతి పెరిగి మన ఆహార ధాన్యాలని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది తప్పకుండా మనం ఖచ్చితంగా ఏ జీవిని నాశనం చేయకూడదు. అలా పాములను నాశనం చేయకుండా ఉండడం వలన మన ఆహార ధాన్యాలు కాపాడబడతాయి ఎలుకల బారి నుండి. ఆ విధంగా కూడా ఈ నాగదేవతను మనం పూజించాలి అని మన పూర్వీకులు చెప్తున్నారు. ఈ విధంగా అంటే మన ప్రకృతితో సంబంధం కలిగినటువంటి
ఏకైక పండగ ఏది అనిసంటే ఈ నాగుల చవితిని మనం చెప్పుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ఈ నాగుల చవితి జరపడానికి ఎంతో ఇష్టపడతారు. ప్రకృతిలో మమేకమవుతారు ఈ నాగుల చవితి పూజలు చేసి. మరి అదేవిధంగా ఈ నాగుల చవితికి వేసే ప్రసాదమైనటువంటి నువ్వులు అనేవి సర్వవ్యాధి నివారణగా మనము వాడుకుంటాము. అంటే ఎప్పుడు మనము నువ్వుల ఉండలు చేయకపోయినా ఈ నాగుల చవితి రోజు ఖచ్చితంగా మనము ప్రసాదంగా అవి పెట్టి మనం తినడం వలన మనలో ఒక విధమైనటువంటి వ్యాధి నిరోధకత వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి, చుట్టుపక్కల ఎంత ఆహ్లాదకరమైనటువంటి చెట్లు, చేమలు, మనకు కావలసినటువంటి ఆక్సిజన్, నేచర్ అనేది మనకి కనువిందు చేస్తూ ఉంది. మీకోసం ఈ నేచర్ని మేము చూపిస్తున్నాము మా ఛానల్ ద్వారా. యాక్చువల్గా అది ఈ నాగుల చవితి యొక్క స్పెషల్గా మనం చెప్పుకోవచ్చు. మన కల్పన ప్రసాద్ గారు పాలను ఆహారంగా పుట్టలో పోస్తున్నారు పాముకు. మరి అదేవిధంగా ప్రసాదం వేశారు, ఒక గుడ్డు కూడా వేశారు. పాము ఆహారంగా తీసుకుంటుంది, గుడ్లను తీసుకుంటుంది, పాలను తాగుతుంది, మనందరికీ తెలిసిందే. ఆ విధంగా మనం ఈ నాగుల చవితి పండగను చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈ నాగుల చవితి స్పెషల్గా మీకు మేము విశాఖ ఉక్కు నగరము అనే, అసలు విశాఖకు ఉక్కు నగరము అని పేరు ఎందుకు వచ్చింది అంటే స్టీల్ ప్లాంట్ వల్ల వచ్చింది. కాబట్టి మీకు మేము స్టీల్ ప్లాంట్ని పరిచయం చేద్దామని ఈ నాగుల చవితి రోజు స్టీల్ ప్లాంట్కి వచ్చాము. టెంపుల్స్కి వెళ్ళే రూట్లోని తెలుగు తల్లి స్టాచ్యూ కూడా వస్తుంది మనకు దారిలోని. అండ్ ఇటు విశాఖ జనరల్ హాస్పిటల్ కూడా ఈ వేలోనే మనకు వస్తుంది. ఇదేమో తెలుగు తల్లి స్టాచ్యూ. ఈ టర్నింగ్ తీసుకుంటే ఇక్కడ విశాఖ జనరల్ హాస్పిటల్ అని వస్తుంది. ఇలా వెళ్తే హాస్పిటల్, స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్, ఇంకా ఇలా టెంపుల్స్ కూడా ఇదే వేలో వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఎటువైపు చూసినా అందరూ కూడా పొట్టలో పాలు వేయడానికి చాలా బిజీగా ఉన్నారు. ఎంత చిన్న పుట్ట కనిపిస్తే చాలు వేసడానికి అందరూ రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది నెహ్రూ పార్క్. ఇది నెహ్రూ పార్క్. ఇలా పార్క్స్ కూడా మీకు చూపిస్తాం ఈరోజు, టెంపుల్స్ అండ్ పార్క్స్. అండ్ లేటర్ మేము బ్రేక్ తీసుకున్నాక నెహ్రూ పార్క్లోకి వెళ్తాము. అప్పుడు నెహ్రూ పార్క్ అంతా కూడా చూపిస్తాము. చూస్తున్నారు కదా, ఇదైతే అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ. ఇలాగా టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది, త్రిశక్తి దేవాలయానికి. ఇప్పుడు వచ్చింది స్టీల్ ప్లాంట్లో ఫస్ట్ టెంపుల్ విజిట్ చేసాం. ఇప్పుడు ఈ టెంపుల్ త్రిశక్తి దేవాలయం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే కాళికామాత టెంపుల్, త్రిశక్తి దేవాలయం. మన కలకట్టాలో మన కాళికాదేవి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా కాళికామాత టెంపుల్ అనమాట. ఇది త్రిశక్తి దేవాలయం, చాలా ఫేమస్ టెంపుల్. స్టీల్ ప్లాంట్ వాళ్ళే కాకుండా మిగిలిన అవుట్ సైడ్ అందరూ కూడా డిఫరెంట్ సిటీస్ నుండి కూడా ఈ టెంపుల్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడానికి వస్తారు. స్టీల్ ప్లాంట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టెంపుల్ కాళీమాత టెంపుల్ మనం ఇప్పుడు విజిట్ చేస్తున్నాం. కాళీమాత టెంపుల్, జగదీశ్వరి మాత అమ్మవారు, అందరూ కూడా నమస్కారం చెప్పుకోండి. నెక్స్ట్ కాళీమాత టెంపుల్లోనే శివాలయం కూడా ఉంది. ఓం నమస్వాయ, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమస్వాయ, ఓం సోమనాథాయ నమః. అండ్ కాళీమాత టెంపుల్లోని అవుట్ సైడ్ ఇదంతా కూడా పార్క్ టైప్లో ఉన్నది. ఇదంతా గ్రీనరీగా ఈవినింగ్ పూట రెస్ట్ తీసుకోవడానికి, వాకింగ్ చేయడానికి, పిల్లలకైతే ప్లేయింగ్కి అంతా కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ అవుట్ సైడ్ ఇదంతా కూడా. ఇప్పుడు మనం సెకండ్ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్. ఇది లోపలికి వెళ్ళాక కూడా మీకు హనుమాన్ చూపిస్తాను. అయోధ్యలో హనుమాన్ టెంపుల్ మనకి ఎంత పెద్దది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా స్టీల్ ప్లాంట్లో హనుమాన్ టెంపుల్ అంది చాలా పెద్దదిగా, చాలా అందంగా, చాలా బాగుంటుంది చూడండి. అండ్ నౌ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ హనుమాన్ టెంపుల్. స్టాచ్యూస్ అన్నీ కూడా చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు. మీకు అన్ని షార్ట్ వ్యూగా చూపించేస్తాను, అన్నీ చూసేయండి. హనుమాన్ విత్ రాము, రామాయణ్, లక్ష్మణ్.
జై హనుమాన్, వీర్ హనుమాన్, బల హనుమాన్ అండ్ ధైర్యానికి ప్రతీక మారుపేరు హనుమాన్. అందరూ కూడా ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. మహాదేవ్ కూడా ఉన్నారు. హరహర మహాదేవ్, శంభో శంకర్. ఈ మహాదేవ్ పేరేంటంటే నర్మదేవ్ మహాదేవ్. అతి ప్రాముఖ్యమైన మహాదేవుని గుడి నర్మదేవ్ మహాదేవ్. హనుమాన్ టెంపుల్లోని రామ్ మందిర్ కూడా ఉన్నది. రామ, సీత, లక్ష్మణ, హనుమాన్. జై రామ్, జై శ్రీరామ్. అండ్ దిస్ ఈజ్ ది థర్డ్ టెంపుల్, కలిబార్ టెంపుల్. సేమ్ త్రిశక్తి టెంపుల్ లాగే ఉంటుంది. ఇక్కడ కాళీమాత టెంపుల్, శ్రీ దుర్గాదేవి, మహాలక్ష్మి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. త్రిశక్తి దేవాలయం. ఇప్పుడు చూస్తుంది లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి. విఘ్నేశ్వర, వినాయక, గజానన, మూషికవాహన, వక్రతుండ, గజానన, వక్రతుండ, వినాయక, గణపతి, మూషికవాహన, గణపతి స్వామి, మహాలక్ష్మీదేవి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. మాతా భవానీకి జై తల్లి. జై సరస్వతి మాత, మహా సరస్వతి మాతాకి జై. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, కార్తికేయ, గురువే గురువే నమః. త్రిశక్తి దేవాలయంలో స్వయంగా వెలిసిన వాల్మీకి పుట్ట. నాగల చవితి స్పెషల్ కూడా. నాగమ్మని మీరు అందరూ దర్శించుకోండి. నాగల చవితి సందర్భంగా కార్తికేయుడు, నాగం పుట్ట, వాల్మీకి పుట్ట, నాగమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, హరోహర హరోహర, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, నాగమ్మ, నాగదేవత, నాగల చవితి సందర్భంగా కార్తికేయునికి హోమం, యాగం కూడా చేశారు. నౌ దిస్ ఈస్ ద ఫోర్త్ టెంపుల్, శ్రీ 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 ఉమా మహేశ్వర పంచాయనతన దేవాలయం. శివాలయం, ఉమా మహేశ్వర స్వామి శివాలయం. అండ్ మనం చూస్తుంది ఫోర్త్ టెంపుల్. ఇప్పుడు ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర. శ్రీ రామ సత్యదేవాయ నమః. సత్యనారాయణ స్వామి. ఓం మహాగణపతియ నమః. శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయ, కుమారస్వామి, గురువే నమః. శ్రీ ఉషా ఛాయా సహిత సూర్యనారాయణ స్వామి. శ్రీ రామలింగ స్వామి ప్రతిష్ట, రామేశ్వరం. శ్రీ భక్త మార్కండేయ. శ్రీ గంగావతారణం. శ్రీ హరిహరమూర్తి. శ్రీ మహేశ్వరి దేవి. నవగ్రహాలు. మర్రి చెట్టు. కార్తిక, సుబ్రహ్మణ్య స్వామి, వేల్వేల్, మురుగ మురుగ మురుగ. Now we came to fifth temple, Shirdi Sai Baba temple. ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. సాయిబాబా టెంపుల్ ఎంటర్ అయ్యి దర్శనం చేసుకుంటే ఇంక మేము బ్రేక్ తీసుకుంటాం. ఇప్పుడు డెకరేషన్స్ కూడా చేస్తున్నారు. ఏదో ఫంక్షన్ ఉందనుకుంటా. అండ్ మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం హారతి కూడా ఇస్తున్నారు ఇప్పుడు సాయిబాబా టెంపుల్లోని. ఇది కూడా, ఈ టెంపుల్ కూడా మన షిరిడి ఎలా ఉంటుందో అలాగే సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది. షిరిడి లాగే, ఇంకా చాలా పెద్దది. మొత్తం చూపిస్తాను మీకు, మీరు మొత్తం చూడండి. మా పాప అయితే పడుకుంటుంది కూడా. అందుకే ఆఫ్టర్నూన్ మేము బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాం మళ్ళీ.
లాస్ట్గా మేము 5th టెంపుల్ సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 1 అయిపోయింది, దర్శనం అయిపోయింది, హారతి అయిపోయింది, టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. మేము ఇప్పుడు ఈ సాయిబాబా టెంపుల్లోనే మేము బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడే లంచ్ కూడా చేసేస్తున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫ్యూ టెంపుల్స్ అని మళ్ళీ చూస్తాం అన్నమాట. ప్రసాద్ గారు అయితే భోజనం చేస్తున్నారు, మా పాప చక్కగా ఆడుకుంటుంది. టెంపుల్ చూసారు కదా ఎంత పెద్దది ఉందో. సాయిబాబా టెంపుల్లోని శ్రీ పంచముఖి గాయత్రి దేవి టెంపుల్ క్లోజింగ్లో ఉండడం వల్ల పిక్చర్ అంతా కరెక్ట్గా రావట్లేదు. నౌ వీ కేమ్ టు 6th టెంపుల్, పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్. పూరిలో జగన్నాథ్ స్వామి గుడి అయితే ఎలా ఉంటుందో సేమ్ స్టీల్ ప్లాంట్లో కూడా ఇక్కడ జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉన్నది. మీరు అందరూ కూడా చూడండి, చాలా పెద్దది. మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. చాలా పెద్దగా ఉంది, చాలా బాగా. చాలా హాట్గా ఉండడం వల్ల పిక్చర్ అయితే క్లారిటీ కనిపించట్లేదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. మీకు ఈవినింగ్ అయితే బాగా కనిపిస్తుంది. కానీ ఈ గుడిని చూడండి, ఆ శిల్పాలు ఎంత అందంగా చెక్కి ఉన్నాయో. ఎంత శిలా వైభవం అనేది మనం పూరిలోను, మరి అదేవిధంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉండే ఈ గుడిలోను మనం చూస్తున్నాము. ఈ గుడి ఎంతో ప్రాశస్త్యము కలిగి ఉన్నది. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి అనేసి గొప్ప ప్రాశస్త్యం కలిగిన గుడి ఇది. ఎవరు ఇంతకు ముందు చూసి ఉండరు. అలాంటి గుడిని మీకు మేము పరిచయం చేస్తున్నాము. పూరిలో ఏ విధంగానైతే ఈ గుడి తాలూకా రూపం ఉంటుందో ఇక్కడ కూడా 2వ పూరిలా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ గుడి చాలా పెద్దదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పూరి జగన్నాథ స్వామి టెంపుల్, జై జగన్నాథ దేవ టెంపుల్. ఇప్పుడు మీకు గోపురం అనేది చూపిస్తున్నాను. పూరి తాలూకా టెంపుల్ తాలూకా గోపురం ఇది. స్టీల్ ప్లాంట్లో ఈ విధమైనటువంటి గొప్ప ప్రాశస్త్యము కలిగిన టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా అవి ఒక్కొక్కటిగా మీకు మేము ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడిను కట్టడం జరిగింది. ఎంతో శిలా నైపుణ్యంతో ఈ గుడిని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 7th టెంపుల్కి వచ్చాము, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారా మెట్లు ఎలాగ ఉన్నాయో, తిరుపతిలాగే ఇన్ని మెట్లు ఎక్కేసి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి గుడికి. అవుటర్ వ్యూ ఆఫ్ బాలాజీ టెంపుల్. కొండ పైనుంచి ఈ వ్యూ అంతా కూడా. ఇప్పుడు చూస్తుంది అయితే పంప్ హౌస్. ఇది ఈవినింగ్ 6 గంట ఓపెనింగ్, క్లోజింగ్లో ఉంది. సో నో ఎంట్రీ, ఆల్ ఆర్ రిటర్నింగ్ బ్యాక్. మా ట్రిప్ అయిపోయింది, స్టీల్ ప్లాంట్ ట్రిప్. బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.